బుక్ కీపర్ను తొలగించడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు నిరసన తెలిపిన ఘటన కర్నూలు జిల్లా గణేకల్లులో జరిగింది. గ్రామానికి చెందిన నాగవేణి 18 ఏళ్లుగా బుక్ కీపర్గా పనిచేస్తుంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆమెను విధుల నుంచి తొలగించారని నాగమణితో కలిసి గ్రామస్తులు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. గ్రామస్తుల అభిప్రాయం తీసుకోకుండానే రాజకీయ ఒత్తిడితో మరో వ్యక్తిని బుక్ కీపర్గా నియమించారని ఆరోపించారు. ఈ సందర్భంగా నాగవేణి మాట్లాడుతూ 3 ప్రభుత్వాల హయాంలో బుక్ కీపర్గా పనిచేశారని, ఇప్పుడు అకారణంగా తనను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు నాగవేణి. నేను వచ్చేసి 2007 నుంచి గ్రామ సంఘానికి మా ఊరు గణేకల్ గ్రామము భాగ్యలక్ష్మి గ్రామ సంఘానికి వచ్చేసి 2007 నుంచి ఇప్పటి వరకు పనిచేసినాను బుక్ కీపర్గా. గ్రామ సంఘం లావాదేవీలు కానీ సంఘ లావాదేవీలు కానీ ఎటువంటి అవినీతి కానీ ఎటువంటి మోసం కానీ జరగలేదు. ఏ రాజకీయ పరంగా కానీ నన్ను ఇంతవరకు తీసేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాని, వైఎస్ జగన్ ప్రభుత్వం రాని నన్ను తీసేయలేదు. కానీ ఇప్పుడు మాకు గ్రామ సంఘం మీటింగ్ పెట్టకుండా, వివోఏ రిజైన్ చేయకుండా, గ్రామ సంఘం వాళ్ళకి ఏ విషయం చెప్పకుండా నన్ను తొలగించేసినారు. కొత్త వివోఏని ఎంచుకున్నారు సార్. ఇప్పుడే మేము గ్రామ సంఘం లీడర్స్కి వచ్చేసి విషయం చెప్పలేదు. విషయం చెప్పకుండా గ్రామ సంఘం లీడర్స్ కి, తర్వాత సంఘాల లీడర్స్ కి ఇంటింటికి తిరిగి అమ్మ ఒడి డబ్బులు పడినాయా లేదా, తర్వాత చంద్రబాబు నాయుడు 10,000 వస్తున్నాయా లేదా, వచ్చినాయా లేదా ఎంక్వైరీ చేస్తున్నామని సంతకాలు చేస్తున్నారు. విషయం చెప్తే కదా సార్ వాళ్ళు చేస్తారా చెయ్యరా అనేది తెలిసేది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేసి నేను నా జీతం పోగొట్టుకుని నేను ఫ్రీగా చేసి ఇప్పుడు ఉద్యోగం వదులుకోవాలంటే ఎట్లా? ఈ రోజు ఆదోని మండలంలోని గణేకల్ గ్రామ పొదుపు గ్రూప్ సభ్యులందరూ కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు. బుక్ కీపర్ నాగవేణిని కొనసాగించాలని ఈ ధర్నా కొనసాగుతుంది. ఈ ధర్నాకి సిపిఎం పార్టీకి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు దాదాపు నాగవేణి అనే మేము చూడంగా దాదాపు 20 ఏళ్ల నుంచి గణేకల్లో ఐక్య సంఘం లీడర్ గా బుక్ కీపర్ గా పనిచేస్తుంది. ఆయమ్మ పొదుపు సభ్యులు గ్రూపులు కూడా పెంచింది. ఎటువంటి రిమార్కులు లేవు, ఆయమ్మకి అవినీతి ఆరోపణలు లేవు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేయడం అనేది చాలా దుర్మార్గము, అన్యాయం. ఇది వాళ్ళు ఏమంటారో కూటమి నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వం కానీ మేము అందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం, ఆ పార్టీ ఈ పార్టీ సంబంధం లేదు, మాకు అందరికి అందిస్తున్నాం అన్నారు. మరి ఇది నాగవేణి ఏమి అన్యాయం చేసింది? నాగవేణిని ఎందుకు తీసేసినారని ఈరోజు కూటమి నాయకులు సమాధానం చెప్పాలా. ఈ రోజు మీకు ఓట్లేసి గెలిపించింది అందరికి అభివృద్ధి చేయాలా, సంక్షేమ పథకాలు చేయాలని చెప్పినారు తప్ప ఎక్కడైనా అవినీతి ఉంటే వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టండి. కానీ ఈ రోజు ఏముంది, అన్ని పోస్టులు అమ్ముకుంటున్నారు. ఈ రోజు అందరూ పంచుకుంటున్నారు. అందరూ ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి అట్లాంటి పోస్టులు ఇచ్చేసి ఈ రోజు ఈ ఆదోని భ్రష్టు పట్టిస్తున్నారు. మరి ఇంత విజయనగరం జిల్లా గరివిడి మండలం ఐతాం వలసలో ఎమ్మెల్యే కళా వెంకట